ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వ్యక్తి ఏ గెటప్పులో వస్తాడో, ఎలాంటి సెటప్ తో వస్తాడో, ఆ భవిష్యవాణిలో ఏం రాసిందో, మనందరికీ ఏ సమస్య తెస్తాడో, పాపం కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటో పిలిచేద్దాం. బాబు ఆది రామ్మ. అన్న మీకు ఏదో పార్సల్ వచ్చింది. నాకెవడో గిఫ్ట్ పంపింది, ఏదో కాస్ట్లీ గిఫ్ట్లా ఉంది, బాగా బరువు కూడా ఉంది. గిఫ్ట్లో కూడా వచ్చేసింది ఇది. భవిష్యవాణి. ఈరోజు నువ్వు ఒక స్వామీజీగా మారి డీలో అందరి సమస్యలు తీర్చాలి. నువ్వు నాకు సమస్యగా మారేవే, తీరుద్దాం. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఆలుంగినే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే తొక్కుగూడ తొక్కుడు స్వామికి జై, తొక్కుడు స్వామికి జై. కాదు స్వామి, ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నా కూడా మీరు నన్ను ఎందుకు పక్కన పెట్టుకున్నారు? ఎవరిని పక్కన పెట్టుకున్నా కంట్రోల్ తప్పుతాను. అదే ఈవిడైతే ఆలోచన. కాదు స్వామి, ఎలాగో డీ స్టేజ్ కి వచ్చారు కదా, ఒక మంచి మంత్రంతో షో స్టార్ట్ చేయండి. ఇది మంచి ప్రశ్న. మంచి మంత్రంతో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా షో బాగా ఉంటది అనమాట. ఓకే రెడీ, నువ్వు కూడా పలుకమ్మా. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఒప్పుకుంటే దడ 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 దడ. పక్కా ఫేక్ బాబా లాగే ఉన్నా, ఫేక్ బాబా లాగే ఉన్నా. బాబా అంటున్నావు కదా, నాకు కొంచెం మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఏదన్నా ఏకాగ్రత కావాలంటే ఏదన్నా ఒకటి చెప్పచ్చు కదా. ఏకాగ్రత కావాలంటే పీల్చి వదిలేయడమే. పీల్చేయడమే కదా, పీల్చేద్దాం. ఎవరిని చెప్పు? ఎవరిని కాదురా, గాలిని. నువ్వు కూడా గాలిలో తయారయ్యేలా ఉన్నావు. నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారు, అది కూడా మామూలు కాదు, పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఈ పాన్ పరాగులు తినేసేది పాన్ ఇండియా హీరోయిన్ అవుతాను. డి సెలబ్రిటీ స్పెషల్ టైటిల్ కొడతానా? ఇలాంటి వాడుకు ఈ తీర్థం తీసుకో, తాగే. ఇది తాగేస్తే టైటిల్ కొడతానా? ఆ ఆలోచన పోద్ది ఫస్ట్. కాదయ్యా, నాకు నిజంగా నీ గెటప్పులు సెటప్పులు చూస్తుంటే అప్పుడప్పుడు మన డీ ప్రోగ్రామ్ ఏమైపోతుందా అని భయం వేస్తా ఉంటుంది మాస్టర్. అమంగళం పత్తిత్తనమవుగాక. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అమంగళం పత్తిత్తనమవుగాక, పత్తిత్తనమవుగాక. కాదు, నువ్వు స్వామీజీ అంటున్నావు. ఎస్, తొక్కుగూడ తొక్కుడు స్వామి. మరి అంతకన్నా పెద్ద స్వామీజీ ఉన్నారు కదా, ఆయన గురించి ఏం చెప్పొచ్చుగా? వాళ్ళ అబ్బాయి పేరు విన్ని. వాడు పిలవాలి చాలా మందిని పిన్ని పిన్ని పిన్ని. ఎందుకంటే పండించాడు దున్ని దున్ని. అసలు ఆయన చేసిన దారుణాలు ఎన్ని 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 చూడాలి సార్. బాబోయ్ బాబోయ్. మిగతా భక్తులను కూడా పిలవచ్చా, చెప్తారా? వాళ్ళ మిగతా భక్తులను కూడా. మా డీ సెలబ్రిటీ స్పెషల్ లో ఉన్న భక్తులందరూ సార్ రండి, స్వామీజీ వెయిటింగ్. ఈ పిల్ల చేష్టలో చూస్తేను నాకు. స్వామీజీ గారు, మా అందరికి జ్ఞానోదయం అవడానికి ఏదైనా ఒక మంత్రం చెప్తారా? మంత్రం. శేఖర్ తురాణం న భయం న సిగ్గు. కామా తురానా న భయం. రెండు ఒకటేనా అన్న? రెండు ఒకటేనా అన్న? ఏమ్మా ఇంకెవరు? నాకు ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? ఇంకా చదువుతున్నావు నువ్వు, ఇంకా చదువుతున్నావు నువ్వు. డీలో మంచి మార్క్స్ రావాలంటే ఒక మంత్రం చెప్తా ఇలా. రాత్రి పూట మెసేజ్ చేస్తా టపీ టపీ టపీ, మీ ఆయనకి చెప్పకపోతే అదే హ్యాపీ.
అలా అంటారు స్వామి. ఇందాకే ఒక నన్ను నావి దొండ పెదాలు అన్నారు. ఏమన్నాడమ్మా? ఏ పెదాలు అన్నాడు? దొండ పెదాలు. వాడు అన్న అంటే నువ్వు చెప్పించు కొట్టాలి కదా వాడిని. వాడు దొండ పెదాలు అలా దూడ పెదాలు దూడ పెదాలు. జిలేలమ్మ జిట్ట తొందరలోనే వస్తావు నువ్వు పంజాగుట్ట పంజాగుట్ట. థ్యాంక్ యూ. ఇగో ఇవన్నీ కాదు, నీ స్కోర్స్ ఇవన్నీ పక్కన పెట్టు. ఎలిమినేషన్ ఇదంతా. అక్కడ తుక్కు కూడా తొక్కుడు బాబా ఉన్నాడు, వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకో. ఏం వద్దున్నా. తుక్కు కూడా తొక్కుడు బాబా నా ప్రియమైన భక్తుడు. చీచీ, పేరుకే నేను తుక్కు కూడా తొక్కుడు బాబా, నాకంటే ఎక్కువ తొక్కుడు బాబా. ఇక్కడ ఇంకో బాబా కూడా ఉన్నాడు ఆ చివర. ఎవరు? మీకు సింగర్ బాబా సైగల్ తెలుసు కదా? అవును, వాడు సైగల్ బాబా.